వెల్కమ్ టు నిఘా న్యూస్. తూర్పు గోదావరి జిల్లా జూడో సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సీనియర్ జూడో పోటీలు శనివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలోని ఇండోర్ హాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. గౌరవ అతిథులుగా జూడో సంఘ చైర్మన్ వెలగా వెంకటకృష్ణారావు, రాష్ట్ర ఖోఖో సంఘం సీఈఓ వెంకట నాగశెట్టి, రాష్ట్ర కార్యదర్శి పవన సందీప్, డిఏఎస్ డిఓ సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జూడో సంఘ కార్యదర్శి టీవీవి రమణ అధ్యక్షత వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 25 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. బాలికల విభాగం కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నానాజీలో చెరో 7 వెయిట్ కేటగిరీలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి కృష్ణమోహన్ గోవిందు, డిఎస్ఏ జుడో కోచ్ తేజ, వివిధ జిల్లాల కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ స్పోర్ట్స్ ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక భాగస్వామి కావాలి. ఎందుకంటే మనకి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుండాలి, చదువుతో పాటు ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఈ టీమ్స్ అన్ని కూడా ఈ రోజు రేపు కూడా చక్కగా ఆడి నేషనల్స్ కూడా సెలెక్ట్ అవ్వాలని చెప్పి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన ఆశీర్వదించారు. వారు ఒక మంచి సందేశాన్ని ఇప్పుడే దైవ కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్ళి నేషనల్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గుర్తింపు పొందే విధంగా ముందుగా కావాలని మరి అనేక పనులు ఆహ్వానాన్ని ఎంతో బిజెపిలో వీటంతా కూడా వారికి ధన్యవాదాలు చెప్తూ పెద్దలు అలాగే ఇంట్రెస్ట్ నమస్కారం చేస్తాను. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఇవాళ ఈ టోర్నమెంట్ పెద్దలు పవన్ సందీప్